వెంకట సత్యసాయి ఈ షోలో పనిచేస్తాను. వాళ్ళ అందరి టైం నుంచి పనిచేస్తాను. కొట్టిన ఆయన వాళ్ళ మా నాన్నగారు మీ నాన్నగారు పనిచేస్తాను. అప్పటి నుంచి పనిచేస్తాను. ఈ కొట్టిన ఆయన కూడా చాలా కాలం నుంచి నాకు తెలుస్తుంది. బాగానే పలకరిస్తాడు. ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చాక ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయిందంటే కొంచెం పక్కన పట్టి ఉంటాడు సార్. అది వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెక్క ప్రసాదం తీసుకోండి అని క్యారీ చేస్తే ఎవరికి వచ్చి కొట్టాడు. మామూలుగా కొట్టాడు. నాకు కొట్టవలసిన పని ఏంటంటే ఇంటికి తన్నపోయాడు. ఇదంతా జరుగుతూ మామూలు కూర్చొని మాట్లాడుతూ ఇదన్నీ జరుగుతుంటే పడుతున్న అమ్మవారు విజయ్ కుమార్ గారు వచ్చింది. ఆయన వచ్చి విజయ్ కుమార్ గారు రాజమండ్రి పని వెళ్ళారా? ఆయనేమో వచ్చి చంద్రరావు గారు తప్పు పట్టించాలి బయటికి అంటే ఆయన్ని ముద్దావట్రా చెప్పడానికి ఆయన్ని కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని విజయ్ కుమార్ గారిని కాలుతో తినింది ఎవరిని? నన్ను మిమ్మల్ని ఇన్ని చెంప పెట్టి కొట్టిన తర్వాత కాలుతో అది చెప్పి ఈ విషయము మేము ఈలోకి చెప్పాము. ఈవోలేమో ఆయనేమో పోలీసు నేను సిఐ గారితో నన్ను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు డీసీ గారు వెళ్ళామండి. డీసీ గారు కూడా వచ్చారండి. ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి. డీసీ కూడా డీసీ అయితే మాతో మాట్లాడారండి. నేను మామూలుగా పర్మిట్ చేసుకోండి, నేను ఇబ్బంది రాకుండా మనకి ఇబ్బంది అండి. కమ్యూనిటీ మనం అయితే ఇబ్బంది కాదండి. అంటే కొట్టినాడు అసలు డిఎస్పీ మాట్లాడే దాంట్లో డీజీ మాట్లాడేదా అర్థం లేదు. ఎందుకంటే తమిళ ముందు మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డిఎస్పీ తీసుకోవాలి. ఆ మాట మాట్లాడుతున్న డిఎస్పీ చెప్పండి. నేను సిఐ గారితో మాట్లాడుతూ సార్ మేము ముందుగానే చెప్తున్నాం, మేము సాట్ ఎంప్లాయీస్గా 332 పెట్టాము అని అన్నారు. తీరామోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో అని మనం అనుకున్నాం. కాదు, ప్రధాన అర్చకుడు ఈయన, వీళ్ళ అసిస్టెంట్ ఈయన మీద 332 పెడితే లాభం ఏంటి? అంటే ఇప్పుడు మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, టెంపుల్ ఎంప్లాయీ అయినా లేకపోతే కాంట్రాక్టర్? సహాయకుడు. సహాయకుడు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నారు. సహాయకుడైనా పని చేసి అభిషేకం చేసి ఒక అర్చకుని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇక దాంట్లో ఒక పూజారి అర్చకుడు నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం. దాంట్లో మొహవాడు విజయ్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఆయన కొట్టాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని కాదు కదా, పూజారులు కొడితే తప్పే కదా. ఎవరు పూజారి అనేవాడు ఎందుకు చెప్పారండి ఇందాక. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ కేసు పెడతారు. ఇప్పుడు ఈయన కొట్టిన ఆయన ఎంప్లాయీ, టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి. ఈయన రెగ్యులర్ కేసు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ 2 కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి. అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి ఈయన మీద కొట్టిందని ప్రైవేట్ గా ప్రైవేట్ కేసు. సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు ఆ 2 కేసులు వాళ్ళ మీద పెట్టాలని మనం అడుగుదాం, డిమాండ్ చేద్దాం. దీని గురించి దీని మీద ఎంత దాకా ఆయన వెళ్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని. తిరిగి 45 రోజులు అధికారంలో రాగానే మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తామండి. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ మీరు కూడా కమిటీ వేసి రివ్యూ చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. మా సూర్యనారాయణ గారు మా కమిటీ మెంబర్, అధికార ప్రతినిధి. అదేవిధంగా రవి గారు ఈ కాకినాడ పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నారు బ్రాహ్మణ సాధికార కమిటీకి. ఇవాళ నిన్న ఇక్కడ జరిగినటువంటి విషయం చూశారు. సోమవారం నాడు ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఒక వైసీపీ నాయకులు ఎక్స్ కార్పొరేటర్ వచ్చి పాలు ఇచ్చి పూజ చేయమంటే చేస్తున్న తర్వాత కొబ్బరికాయ తీసుకెళ్ళండి స్వామి అని పిలిస్తే చెంప పెట్టి కొట్టడం అనేది అక్కడ జరిగింది. దాని ద్వారా తర్వాత పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారు వచ్చి ఏమండి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు, గుళ్ళో తప్పు కదా అంటే ఆయన్ని కూడా కొట్టాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది.
పోలీస్ కేసు పెడితే ఇవాళ ఇప్పుడే మీరు కూడా ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ఈఓ గారు మేము అన్నీ సరి చేస్తామని చెప్తున్నాం. ఈఓ గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈఓ గారు కానీ డిఎస్పీ గారికి కానీ అదేవిధంగా డీసీ గారికి కానీ మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా, అయ్యా ఇవాళతో ఆగిపోలేదు. 45 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అప్పుడు మీ ద్వారానే ఎంక్వైరీ చేయించి ఈ బాధితులకు న్యాయం చేసి ఎవరైతే వాళ్ళని శిక్షించే కార్యక్రమం 100% తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద, అర్చకుల మీద, పురోహితుల మీద అనేక భౌతిక దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా బాపట్లలో నా మీదే భౌతిక దాడి జరిగింది. అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య కాలంలో అంతర్వేదిలో రథం తగలబెట్టడం, అలాగే భీమవరంలో అర్చకుల మీద దాడి జరగటము, ఈ రోజున కాకినాడలో జరగటము ఎంత దారుణం అంటే, సర్వేజన సుఖినో భవంతు అనే ఒక బ్రాహ్మణుల మీద ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులు చేస్తున్నారు అనంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించాలి. సర్వేజన సుఖినో భవంతు, అందరం బాగుండాలి అనే కోరుకుండే వ్యక్తుల మీద కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారు అంటే ఎంత దిగజారుతనానికి దిగజారంటే వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. చిన్న చిన్నవేవి జరిగినా కూడా వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నది. అవి మనం చాలా చూశాం. కానీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రభుత్వము మేము ప్రజలందరికీ ఏదో మేము మేలు చేస్తాము అని చెప్పేసి ఒక బ్రాహ్మణ మీదే కాదు అనేక మంది మీద అనేక దాడులు విపరీతంగా జరుగుతున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వము రేపు రాబోయే కాలంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి సరైన బుద్ధి మనం చెప్పాలి. ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మనం ఆలోచించండి. వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులారా, వైసీపీకి వెళ్తున్నారు కదా, వెళ్లే ప్రస్తుత నాయకులు, వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. బ్రాహ్మణుల మీద దాడి జరుగుతూ బ్రాహ్మణులు అనేక విధంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కూడా బ్రాహ్మణము అని చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా. ఈ రోజున జరిగిన సంఘటనలకి మీరు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముగాచడానికి వెళుతున్నారా, లేక బ్రాహ్మణులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము మన బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు జరుగుతుంటే మీరు స్పందించరా? మేము పేరుకే సంఘంలో పెద్ద నాయకులం అని చెప్పుకుంటారా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మేము సంఘ నాయకులము, వివిధ హోదాల్లో మేము ఉంటున్నాము అని హోదాల పేర్లు చెప్పుకుంటూ బ్రాహ్మణులు అడ్డం పెట్టుకొని నటన మాత్రం దయచేసి చెయ్యవద్దు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, బ్రాహ్మణుల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి బ్రాహ్మణ నాయకులారా, వైసీపీలోకి వెళుతున్న బ్రాహ్మణ నాయకులారా, మీరు సపోర్ట్ చెయ్యకూడదు. నిజంగా మీకు అలా మీరు సపోర్ట్ చేశారు అనంటే మీరు కేవలం పదవుల కోసం మాత్రమే వెళుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు చెలించకుండా ఉండటము, మళ్ళా వాళ్ళకే మీరు కొమ్ముగాస్తున్నారు అనంటే బ్రాహ్మణ సోదరీమణులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నాయకుల్ని వాళ్ళు చెప్పిన మాటలను దయచేసి నమ్మవద్దు. ఇది నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి.